వదిలిపెట్టండి, అతను ఏం చేయొద్దని. చాలా మన శత్రువులు మనల్ని శపిస్తారు. శపించినన్నీ కూడా మన మీదకి రావండి. ఎందుకంటే మనం శపించేటువంటి వారిని మనం దీవిస్తే మన మీదకి వచ్చే శాపం ఏదైతే ఉందో దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మనం శపిస్తే తిరిగి ఆ శాపం మన మీదకి తిరిగి వస్తుంది. కాబట్టి మనం శపించకూడదు. ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే దేవునిచ్చే ఆశీర్వాదాలకి మనం వారసులుగా ఉండాలంటే, దేవుడిచ్చే ఆ ధనాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చే మహాకృపను పొందుకోవాలంటే, దేవుడిచ్చిన దీవెనకరమైన జీవితం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, వారిని దీవించాలంటే. ఒకవేళ కనుక మనం శత్రువు మనల్ని దూషిస్తే, వాళ్ళు శపించాలని మనం కూడా శపిస్తే, మనకి ఇవ్వబడే వారసత్వం అనేది దేవుడు ఇవ్వడు. వారసత్వాన్ని కోల్పోతాం. దేవుడికి కావాల్సిందేంటి? ఎదుటివాడు మనల్ని శపిస్తున్నప్పుడు పడే గుణం మనలో ఉందా లేదా చూస్తాడు. అటువంటి తత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో పడే గుణం ఉన్నప్పుడే, దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు దాన్ని ఓర్చుకునే గుణము, సహనం నీలో ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యంకు హక్కుదారుడు. నువ్వు దీవించే బిడ్డగా ఉండాలి, శపించే బిడ్డగా ఉండకూడదు. ఏ శాపవచనమైనా సరే నీ దగ్గర ఎంత మాత్రం పనిచేయదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు దీవించిన ప్రతిసారి కూడా హెచ్చించబడుతుంటావు. దేవునికి స్తోత్రం. వాడు శపించాడు కదా అని అపమానం నువ్వు శపిస్తున్నావు అనుకో, వాడికంటే హీనాతిహీనమైన స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు ప్రత్యేకించబడి ఉండవు. ఎలాగుంటే వానిలో ఒకటిగా ఉంటావు, వానికంటే హీనాతిహీనంగా మార్చబడతావు. కానీ వాడు శపించినప్పుడు నువ్వు దీవిస్తే కనుక నీ స్థితిగతులే మారిపోతాయి. ఆ శాపవచనాలు కాస్త దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఉన్నతమైనటువంటి స్థలంలో నిన్ను కూర్చుండబెడతాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు.